హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే బాగున్నాను, మీరందరూ బాగున్నారు కదండి. ఇక్కడ చూసినారు కదా, ఈ చిన్న లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇది చూడండి, ఈ విధంగా డ్రా చేయడం వల్ల మనకు వచ్చేసి ఇక్కడ మెడ దగ్గర కూడా ఎంత కొంచెం వెడల్పుగా వేసినప్పటికీను జారదు. ఇక్కడ కూడా షోల్డర్ అన్నది ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రాప్ అవ్వదు. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ కూడా చిన్న టిప్ మీకు కనిపిస్తుందా, మార్కింగ్ అన్నది ఇది సంక మార్కింగ్. బట్ నేనేం చేసినానంటే ఒక్క 2 పాయింట్స్ ఈతలకి వేసుకున్నా, అంటే ఇటు సైడ్ మన ఫోల్డింగ్ వేసుకొని ఉంటామే నెక్ చూడండి, ఇటు సైడ్ చిన్న మార్కింగ్ వేసుకోవడం వల్ల మనకు వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ కూడా ముడతలు అన్నవి రావన్నమాట, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 6 ఇంచెస్ అయితే తీసుకుంటాము. అప్రాక్సిమేట్లీ మనకి ఆర్మ్ హోల్ సైజుని బట్టి ఇక్కడ 6 తీసుకోవాలా, 6.5 తీసుకోవాలా, యాజ్ ఈక్వల్గా ఇంకా బస్ట్ మెజర్మెంట్ అన్నది కూడా మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేస్తూ మెజర్మెంట్ అన్నది తీసుకోవాల్సింది ఉంటుంది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమన్నా అదర్వైజ్గా కటింగ్స్ కావాలన్నా కామెంట్స్లో అయితే తెలియజేయండి. నేను తప్పకుండా మీకు వీడియో అన్నది చేసి పెడతాను. ఇక్కడ నెక్ చూసారు కదా, ఈ లైన్ వేసామనుకుందండి, ఈ లైన్ వేస్తే రౌండ్ అన్నది సరిగ్గా రాదనమాట. అందుకని మళ్ళీ ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేస్తూ ఈ రౌండ్ను ఇలా రౌండ్గా తిప్పినప్పుడు ఏమవుతుందంటే, మనం వేసుకున్నప్పుడు అద్దినట్టుగా మెడ నీట్గా కనిపిస్తుంది వెనక వైపున. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాం కదా, ఇది సెంటర్ టక్స్ పాయింట్ వెనక. ఈ టక్స్ పాయింట్ ఎక్కడైతే మార్క్ చేస్తామో ఇక్కడ నుంచి క్రాస్గా 1/2 ఇంచ్ అన్నది మనం క్రాస్ లైన్ వేసామనుకోండి, మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ కచ్ పార్ట్ ఉంటుంది కదా, 2 ఇంచెస్ కచ్ పార్ట్ అన్నది కిందికి వేలాడుకొని ఉండదన్నమాట. ఇదంతా లోపలికే పట్టుకొని ఉంటుంది. మనం ఎంత పైకి ఎత్తినప్పటికీ లోపల కచ్ అన్నది బయటికి కనిపించకుండా చేస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకోండి, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.